గుంటూరు కారం పలకడానికి ఎంతసేపు పట్టింది, సినిమా చూడడానికి ఎంతసేపు పట్టింది. నాకైతే సినిమా నేను ఫీల్ అయ్యింది ఏంటి అంటే, మెయిన్గా త్రివిక్రమ్ గారు చేయాలనుకున్న సినిమాలన్నీ ఆల్రెడీ చేశారు. చేసిన దాన్ని మళ్ళీ ఆయనకు చూసుకోవాలనిపించిందేమో. కాబట్టి సేమ్ అన్ని సినిమాల్లో అక్కడో పాటు ఇక్కడో పాటు అక్కడో పాటు అక్కడో పాటు మొత్తం మిక్స్ చేసి ఇలా స్మాష్ చేస్తే గుంటూరు కారం అనే సినిమా వచ్చింది అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే అలా వైకుంఠపురం నాన్న సెంటిమెంటు, గుంటూరు కారం అమ్మ సెంటిమెంటు. అత్త అది వేరే డైరెక్టర్ అన్న. సినిమాలో నాకు మెయిన్గా నచ్చింది మహేష్ బాబు గారి యాక్టింగ్ అన్న. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది. డైలాగ్ డెలివరీ అయితే చాలా బాగుంది. నాకు కొన్ని డైలాగులు మహేష్ బాబు గారి కాంబినేషన్, కొన్ని డైలాగ్స్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చాయి. ఇంకోటి మన శ్రీలీల గురించి మాట్లాడుకుంటే వాళ్ళిద్దరు కాంబో చాలా బాగుందన్న. ఎందుకంటే ఆయన మహేష్ బాబు అంటే ఎవర్ గ్రీన్, అమ్మాయిల రాకుమారుడు అని అంటారు. ఇప్పట్లో అబ్బాయిలందరూ కూడా శ్రీలీల అంటే పడి చచ్చిపోతున్నారు. సేమ్ వాళ్ళిద్దరు కాంబో చూడడానికి చాలా చాలా బాగా అనిపించింది నాకు. కానీ ఇంకొక హీరోయిన్ ఉంది, ఎందుకుందా ఆవిడ, ఎందుకు పిలిచారు ఆవిడ్ని? ఏ ఛాన్సుల కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అందమైన అమ్మాయిలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇచ్చింటే బాగుండేమో అనే ఫీలింగ్ నాకు అనిపించింది. ఇందులో చేసిన యాక్టర్స్ అందరూ ప్రకాష్ రాజ్ గారు అందరు క్యారెక్టర్లు చాలా బాగా అనిపించాయి, రావు రమేష్ గారిది. బట్ స్టోరీ అయితే లేదు. ఆల్రెడీ కూర్చున్నోడిని చూసిన స్టోరీ చూసినాం అనే ఫీల్ అయితే వస్తుంది సినిమా చూసిన తర్వాత. రమ్యకృష్ణ గారిది అదే మహేష్ బాబు గారి అన్న వాళ్ళ ఎమోషన్ సీన్స్ ఉంటాయన్న. ఎగ్జాక్ట్గా అత్తారింటికి దారేదిలో సునంద గారిది, తర్వాత పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంటుందో ఆ చిన్న కాంబో లాంటి ప్లే వస్తుంది. దీన్ని ఇంకోలా చెప్పుకుంటే త్రివిక్రమ్ గారి స్టైల్లో ఖుష్బూ గారిది పవన్ కళ్యాణ్ గారిది ఒక సీన్ ఉంటుంది అజ్ఞాతవాసిలో సేమ్. ఇంకోటి రీసెంట్గా వచ్చిన అల్లా వైకుంఠపురంలో మన మ్యూజిక్ సీన్ ఉంటుంది. ఎవరు అల్లు అర్జున్ గారు సునీల్ గారి మధ్యలో ఒక సాంగ్స్ పెట్టి సేమ్. దీంట్లో కూడా శ్రీలీల, వెన్నెల కిషోర్ గారు అండ్ మహేష్ బాబు గారిది సేమ్. ఇలా చెప్పుకుంటా పోతే చాలా సిమిలర్ థింగ్స్ ఉన్నాయి. బట్ నాకైతే ఇందులో బాగా నచ్చిన డైలాగ్ ఒకటే డైలాగ్ అది చెప్పాలనుకుంటున్నాను నేనైతే. అమ్మని కొడుకు ఏం చేసావని ఎప్పుడు అడిగి చెప్పినా మీకు అర్థం కాదు అనే డైలాగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అది కూడా లాస్ట్లో ఉంటుందన్న. ఆ డైలాగ్ ఒక్కటే బాగా అనిపించింది నాకు. మిగతా డైలాగులు ఉన్నాయి బట్ అవి కింది స్థాయిలకు అర్థం కాదని మా వాడు చెప్పాడు ఆల్రెడీ. సేమ్ అలా అనిపించింది నాకు. థ్యాంక్ యూ. తమన్ మామ కుర్చీ మడత పెడదాం అనుకున్నాడు. ఏంది మామ మడత పెట్టింది నువ్వు? ఆ సాంగ్లో కొంచెం ఈ సాంగ్లో కొంచెం ఎందుకు మామ పట్టుకొచ్చి అన్ని మూట కప్పి ఒక కుర్చీ మీద పట్టావు. అది మాట్లాడదామంటే మాడతావు అట్లా ఏం చేయమంటారు? సాంగ్లు అయితే బీజమ్స్ బాగున్నాయన్న. బట్ ఈ సాంగ్స్ విన్నాం ఆల్రెడీ, వినిపించిన సాంగ్సే కదా. సో నాకు అలాగే అనిపించింది. ఓవరాల్గా అయితే వన్ టైం మహేష్ అన్న కోసం చూడొచ్చు అన్న. థ్యాంక్ యూ. అన్న ఓవరాల్గా ఒక 1.5 ఇచ్చాను అంతే. థ్యాంక్ యూ.